ఏమంటాడంటే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఎవరి కోసం? యేసు ప్రభువారు మన కొరకు, లోక మానవుల కొరకు, లేకపోతే క్రైస్తవ విశ్వాసుల కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడ్డదైన మార్గము, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమును ప్రవేశించకు మనకు ధైర్యము కలిగి ఉన్నాము. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనం ఏం కలిగి ఉన్నాము? ధైర్యము కలిగి ఉన్నాం. లేకపోతే ఈరోజు మనం చెప్పుకోవడానికి, నేను పరలోక సంబంధిని లేదా పరలోక చేరుకుని చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన రక్తము ద్వారా మనం కడగబడ్డాము కనుక మనము ధైర్యముగా చెప్పుకుంటున్నాము. ఈ నిచ్చెన మార్గమై ఉన్న నిచ్చెన, అంటే పరలోకానికి మార్గమై ఉన్న నిచ్చెన అని చెప్పి మనం గమనించవలసిన వారు ఉన్నాం. అయితే ఆత్మస్వరూపమైన దేవుని శరీరము ప్రత్యక్షత, ఆయన శరీరం ప్రత్యక్షత నరవతారం యొక్క ప్రభావమునకును ఎబ్రీ గ్రంథకర్త చక్కటి మాటలతో అభివర్ణించాడు. ఎబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు చక్కటి మాటలు అభివర్ణించారు. అది మన కొరకు ప్రతిష్ఠితపడిన మార్గం అంట. ఏ మార్గము? మన కొరకు ప్రతిష్ఠితపడిన మార్గము, నూతనమైన మార్గము, జీవము గల మార్గము, శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందే ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించటకు మనకు ఏం కలిగి ఉన్నది? ధైర్యము కలిగి ఉన్నదని మనమందరం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ నిచ్చెన ఏ నిచ్చెన? పరలోకానికి మార్గమై ఉన్న నిచ్చెన. కాబట్టి మరి నిచ్చెన ద్వారా మనం ఏం చేస్తామంటే పరలోకానికి ఎక్కి వెళ్తాం, పరలోకానికి ఎక్కి వెళ్ళే వారిగా ఉంటాం. అక్కడ అన్నాడు కదా, మరి దేవుడు ఆ కొనకాడ పైనట ఆయన ఉన్నాడట, ఆయన అక్కడ ఉన్నాడని మనం వాక్యాలు చూస్తాం. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఈ నిచ్చెనే మనకు ఆధారం, లేదా యేసు ప్రభు అనే నిచ్చెనే మనకు ఆధారం, యేసు క్రీస్తే మనకు ఆదరణ. ఆయన ద్వారానే పరలోక రాజ్యం చేరగలము తప్ప ఆయన కాకుండా ఎట్టి విధముగా పరలోక రాజ్యాన్ని చేరలేమని చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆయన ద్వారానే, ఎఫెసీ 2:18, ఆయన ద్వారానే మన ఉభయము ఒక్క ఆత్మయందు దేవుని సన్నిధికి చేరగలుగుతాము. చూసారండి, ఆయన ద్వారానే మనమందరము ఎక్కడ చేరగలుగుతాం? పరలోకమునకు ఉభయము అంటే అందరము ఎక్కడ చేరగలుగుతాం? ఆయన రాజ్యంలో చేరగలుగుతామని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారి లేఖలు చాలా పవిత్రమైనవి, చాలా విలువైనవి. ఆయన మాటలు మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎఫెసీ 2:18 ఆయన వల్లే మన ఉభయము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధిని చేరగలము, తండ్రి సన్నిధికి చేరగలము అని చెప్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రం అందు ప్రత్యక్ష గుణాలు ఉన్నది. దానిలో ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిస్థలము అను 3 విభాగాలు అందులో ఉండేను. అయితే సంవత్సరం ఒకసారి మాత్రమే యాజకుడు బలి పశువు రక్తము చేత పుచ్చుకొని లోపల ప్రవేశించాలి, ఆత్మాడు ప్రవేశించడానికి అవకాశం లేదు. ఈ సంగతులు దృష్టిలో పెట్టుకొని గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే, యేసు తన రక్తం ద్వారా కలుగజేసిన పరలోక ప్రవేశమును గూర్చి సంతోషించుచున్నాడు అని చెప్తున్నాడు. చూసారా, మనం ఏం చేస్తున్నాము? అప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు బలి పశువు యొక్క రక్తం పట్టుకుని వెళ్ళేవాడు. అయితే ఇప్పుడు మనము పరలోకం అనేటువంటి చేరగలగాలి అంటే మరి దానికి ఏ రక్తము మనం కలిగి ఉండాలి అంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారమై ఉండాలి. అదే చెప్తున్నాడు, యేసు తన రక్తం ద్వారా కలుగజేసిన పరలోక ప్రవేశం గురించి సంతోషించుచు మీరు ఉండాలని చెప్పి కోరుతున్నాడు. యోహాను సువార్తలో కూడా యేసయ్య చెప్పిన మాట ఇదే. యేసయ్య బ్రతుకున్న కాలంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ఇలా చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ఆయన స్వయంగా బ్రతుకున్న కాలంలో ఆయన చెప్పిన మాట ఇక్కడ మనం చూడగలుగుతాం. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత
మేయుచుండును. సరే ఏమన్నాడు? నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించేలా అంటే నా రక్తంతో కడగబడి పరలోక రాజ్యంలో ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండును అని చెప్పి ఇక్కడ యేసుప్రభు వారు కూడా చెప్పారు. యేసుప్రభు వారు కూడా తన జీవించిన కాలంలో చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ నిచ్చెన ఏమై ఉందంటే మూడో మాట మార్గమై ఉన్న నిచ్చెన అంటే పరలోక రాజ్యానికి మార్గమై ఉన్న నిచ్చెన మనం గమనించాలి. కాబట్టి భూ సంబంధి అయిన మానవుడు ఎలాగ పరసంబంధి కాగలడు అంటే రహస్యము దేవుడు మొట్టమొదటి ఈ రహస్యం దేవుడు మొట్టమొదటి అబ్రాహాముకు చెప్పాడు. ఏంటి అబ్రాహాము చెప్పిన మాట అంటే ఆదికాండం 15వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయంలో చెప్పిన మాట చూద్దాం. 3వ వచనం చదవం. మరియు అబ్రాహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేవు గనుక నా పనివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసం పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి తీసుకువచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించినప్పుడు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగునని చెప్పాను. నీ సంతానము అలాగు అగునని చెప్పాను. భూ సంబంధమైన మానవుడు ఎలా పరసంబంధి కాగలడు? ఈ రహస్యం దేవుడు మొట్టమొదటి అబ్రాహాము చెప్పాడు. ఏమని చెప్పాడంటే నీకు దోసైనటువంటి వాడు నీ వారసుడు కానే కాడు, నీ గర్భవాసన పుట్టినవాడే నీకు వారసుడు. వాడిని ఎలా ఆశ్రయిస్తారంటే తండ్రి అని చెప్పి బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రం చూపించి నువ్వు లెక్కించగలిగితే లెక్కించవు అని చెప్పినప్పుడు నేను లెక్కించలేనని చెప్పినప్పుడు అంత జనాంగాన్ని చేస్తాను అని చెప్పి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సంగమా, దేవుడు అనేక మందిగా మనలను మరి చేయడానికి మరి ఆ రాజ్యంలో చేర్చుకోవడానికి ఒక నిశ్చయగా ప్రభువైన యేసుక్రీస్తు లోకాన్ని పంపాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే మనము పరలోకము చేరుకోగలము, పరలోకంలో జీవించగలమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేదని చెప్పి యేసయ్య చెప్పినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి భూమి మీద జన్మించిన నరుడు ఎలాగో పరలోకం ఎక్కిపోగలడు? కల్వరి శిలువలో క్రీస్తు తన ప్రాణం దారపోసినప్పుడు పరలోకపు నిత్యంగా మారాడు కనుక నేనే మార్గము, నేనే ద్వారము అని ప్రభు స్పష్టంగా మాట్లాడాడు కనుక ఎవరైనాను శిలువ చెంతకు చేరి యేసే నా పక్షమున యేసే నా పాపము క్షమించుము, నాకు రక్షణ కలుగచేయమని చెప్పి అడిగినప్పుడు ఆయన మన పాపాలను క్షమించి బాధి పెట్టి మనకు రక్షణ మార్గాన్ని ఇచ్చి ఆ రక్షింపబడటం ద్వారా ఆయన పరలోక రాజ్యానికి నిశ్చితగా ఉండి మనలను పరలోక రాజ్యము చేరుస్తాడని చెప్పి మనం గమనించవలసిన వారమై ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరి మన కొరకు మరి యేసయ్య శిలువలో వేలాడి మరి ఆయన ఎంతగానో మన ఆ యొక్క శిలువ మరణం కొరకు ఎంతగానో కన్నీటితో ప్రార్థించి మరి ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రక్షణ కొరకు ఆయన మరణించాడు, శిలువలో వేలాడాడు. రక్తమంతా మరి నేల నములుగా ఆ రక్తం పొట్టుగా మారాయి. కాబట్టి ఆ విధంగా ఆయన మనకు దాని సరళం చేసి పరలోక రాజ్యం చేరుకునేటట్లు మనకు ఒక నిచ్చెనగా మారాడు. కాబట్టి ఈ మూడవ మాటలో మనం చూసినట్లయితే మనకు మార్గమై ఉన్న నిచ్చెన మన ప్రభువైన యేసుక్రీస్తు అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది కనుక మరి మనము ఆయన మార్గాలలో నడవలసిన వారు ఉన్నాం. ఆయన మార్గాలు విడిచిపెట్టకుండా ఆ ప్రకారం జీవించవలసిన వారు ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇకపోతే 4వ మాటకు వస్తే ఎక్కుచు దిగుచున్న దూతలు. ఆ నిచ్చెన మీద నుంచి దూతలు ఏం చేస్తారంట? ఎక్కుచు దిగుచు ఉన్నారంట. అంటే పైకి వెళ్తున్నారు, కిందకు వస్తున్నారు, పైకి వెళ్తున్నారు. చూడండి మరి యోహాను సువార్త 1:51లో యేసయ్య చెప్పిన మాట మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో ఇలా రాయబడింది, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడి దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటైను దిగుటైను చూతురని చూడండి అన్నాడు. మనుష్య కుమారునికి పైగా, చూసారా, మనుష్య కుమారునికి పైగా ఆ దూతలు
ఎక్కుటైను దిగుటైను మీరు చూతురని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను అంటాడు. చూసారా? మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడ్డాయి, ఆకాశము తెరవబడితేనే మనకు ఆ పరలోకపు నిచ్చెన కనబడుతుంది, లేకపోతే ఆ పరలోకాన్ని కొన ఆనుకుని ఉన్నట్లు కనబడుతుంది, అప్పుడు అక్కడ తండ్రి దేవుడు ఉన్నట్లు కనబడుతుంది. అదే విధంగా దూతలు మరి ఇక్కడ ఉన్నటువంటి యేసు క్రీస్తు పైగా అవి ఎక్కుచూ దిగుచున్నట్లు కనబడుతుందని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎక్కుచూ దిగుచున్న దూతలు. యాకోబు తన కళలో చూసిన నిచ్చెన గూర్చి ప్రభు ప్రస్తావన ఇది, ప్రభు వారు ప్రస్తావించారు. పాత నిబంధన కాలంలో మరి జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి కొత్త నిబంధన కాలంలో యేసే ప్రస్తావించారు. నిచ్చెన పైన దేవుడు నిల్చున్నట్లు గాను దేవుని దూతలు ఎక్కుచూ దిగుచున్నట్లుగాను యాకోబు చూశాను. అయితే ఇక్కడ తెరవబడిన ఆకాశము మరియు దేవదూతల గురించి చదువుతున్నాము. ఇది పాత నిబంధన కాలము. ఇప్పుడు కృపాకాలమందు కూడా ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును చూస్తున్నట్లు మనము గమనించవలసిన వారమై ఉన్నాం. కొత్త నిబంధనలో కూడా ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి యేసు క్రీస్తును సూచిస్తున్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ నిచ్చెన ప్రభువైన యేసు క్రీస్తే. ఎక్కుచూ దిగుచున్న దూతలు ఆయనకు పైగా ఆ దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆయన ఆకాశ మండలం కూడా వెళ్ళినటువంటి మన ప్రభుని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈ మాటను బట్టి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు ఏమంటే, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 చెప్తున్నది. హెబ్రీ రాసిన పత్రిక ఆకాశ మండలం గుండా వెళ్ళిన 4వ అధ్యాయము 14 నుంచి మనం చదువుకుందాం. చదువునాయన. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక ఆ ప్రధాన యాజకుడు ద్వారానే పరలోక రాజ్యము మనము చేరవలసి ఉన్నదని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ అన్నాడు కదా, ఆకాశ మండలం గుండా వెళ్ళాడు. ప్రభు యేసుక్రీస్తు ఎలాగ వెళ్ళారు? ఆకాశ మండలం గుండా ఆయన పరలోకానికి వెళ్ళారు. అంటే మేఘారూఢుడే ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఆకాశ మండలం వెళ్ళే దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా ఏం చేయాలంట? పట్టుదము, చేపట్టుదము. ఒప్పుకున్న దాన్ని ఏం ఒప్పుకున్నాము? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకున్నాం. యేసుక్రీస్తు నా కొరకే పరలోకం దిగి వచ్చాడు చెప్పుకున్నాం. యేసుక్రీస్తు నా కొరకే తన రక్తం కార్చి ఒప్పుకున్నాం. యేసుక్రీస్తు నా కొరకే మరణించడం ఒప్పుకున్నాం. యేసుక్రీస్తు నా కొరకే తిరిగి లేచడం ఒప్పుకున్నాం. యేసుక్రీస్తు మన కొరకే పరలోకానికి ఆరోహణమని చెప్పి ఒప్పుకున్నాం. కాబట్టి ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనత మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలో మన వలె శోధించబడిన వాడును ఆయన పాపం లేనివాడుగాను ఉండేను. చూసారా? మన ప్రధాన యాజకుడు మన బలహీనత మనతో సమానుభావం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలో మన వలె శోధించబడిన వాడు. ఆయన కూడా సాతాను చేత శోధించబడ్డాడు, మానవుల చేత విసర్జించబడ్డాడు, అనేక మంది చేత అనేక రకాల మాటలు పడ్డాడు. ఈ లోకంలో వీడు దెయ్యం పట్టినవాడు అన్నారు. ఆ కుటుంబీకులే మా గృహంలో ఉండొద్దని బయటికి నెట్టివేశారు. అనేక రకాలుగా ఆయన కూడా శోధించబడ్డాడు. కాబట్టి ఆయన పాపం లేనివాడుగా జీవించాడు. శోధించబడ్డా కానీ పాపం లేనివాడుగా జీవించాడు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ సహోదరులారా, అనేక సందర్భాలు అనేక సమయాల్లో మనకు స్వాదం వస్తుంది. స్వాదం వచ్చినప్పుడు మనం తప్పిపోకూడదు. స్వాదం వచ్చినప్పుడు పాపంలో పడిపోకూడదు. పాపానికి దూరంగా పోవాలి. యోసేపు ఎలాగైతే పాపానికి దూరంగా పారిపోయాడో అలా మనం దూరంగా పారిపోతే మనము కూడా మరి దేవుని రాజ్యము చేరగలము, లేకపోతే చేరలేమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 16 వచనం. కనుక మనము కనికర మరి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునంత చేరుదాము. కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునంతకు చేరుదాము అని చెప్పి ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారి లేఖనాలు మనం ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. చాలా జాగ్రత్తగా చదివి చాలా జాగ్రత్తగా అనుభవించుకోవాలి. కొన్ని సందర్భాల్లో అర్థము కాదు, కాబట్టి ప్రార్థనా పూర్వకంగా చదవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎక్కుచూ దిగుతున్న దూతల వలె యేసయ్య కూడా ఏం చేశాడు? ఆకాశ మండలము గుండా తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళారు. కాబట్టి మనము కూడా మన ప్రభు ఎలాగైతే ఎక్కి వెళ్ళారో అదే విధముగా మనము అదే ఆకాశ మండలం గుండా ఎక్కి వెళ్ళిపోయే వారిగా ఉంటామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి యాకోబు చూసిన నిచ్చెన ఎత్తు కంటే ప్రభు ప్రస్తావించినటువంటి నిచ్చెన
మరింత ఎత్తుగలది. ఆకాశమును అంటుట, ఆకాశ మండలము వెళ్ళుట, ఈ రెండింటి మధ్య గొప్ప వ్యత్యాసము కలదు. కాబట్టి దేవదూతల పరిచర్య ప్రభువు ఉన్నది. కాబట్టి ప్రభువు ఆకాశ మండలము గుండా మరి ఆ యొక్క యాకోబు నిచ్చెన కంటే పైకి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన గొప్ప రక్షకుడు. మన యేసుక్రీస్తు వారు గొప్ప రక్షకుడు అని చెప్పి మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మరి ఇక్కడ అన్నాడు రెండు మాటలు మనం చూస్తున్నాం. ఏంటంటే ఆకాశం అంటుట, ఆకాశ మండలము కంటే పైగా వెళ్ళుట. అంటే మరి ఆకాశం అంటుందేమో ఆ యాకోబు నిచ్చెన, యేసు ప్రభు నిచ్చెనేమో గొప్ప నిచ్చెన. ఆకాశం అంటట కంటే పైకంటే ఆ నిచ్చెన ఉంటుందంటే ఆ మెట్లు ఇంకా గొప్పవని మనం గమనించవలసిన వారు ఉన్నాం. ఆ మెట్లు, ఆ నిచ్చెన మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం గమనించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 4:11 ఒక వాక్యం రాయబడి ఉంది. మత్తయి సువార్త 4:11 అపవాది మత్తయి సువార్త 4:11 అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసిరి. చూసారండి, అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అంటే దేవదూతలు ఎలా వచ్చారు అంటే ఆ నిచ్చెన మీద దిగి వచ్చారు. వచ్చి ఆయనకి ఏం చేశారు? పరిచర్య చేశారు. అంటే గెచ్చమనే తోటలో తాను తండ్రి చిత్తమునకు అప్పగించుకొని ప్రార్థించినప్పుడు పరలోకం నుండి దేవదూత కనబడి ఆయనను బలపరచుదని చెప్పి మన వాక్యంలో చదువుతాం. దేవదూత బలపరిచింది. ఈయన ఎందుకు ప్రార్థన చేశాడు? తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా వద్ద నుంచి తొలగించు, ఆయన నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క కార్యము ఆయన ద్వారానే జరగాలి. కాబట్టి వెంటనే దేవుడు అనుమతి ఇవ్వగా దేవదూతలు వచ్చి ఆయనను బలపరిచాయి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సంగమా, మరి దేవదూతలు కూడా ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అంటే ఈ దేవదూతలు పైకి ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. కాబట్టి ఆ నిచ్చెనగా ఇక్కడ ప్రధాన యాజకుడు మనకున్నాడు. యాకోబు నిచ్చెన మరి ఆకాశం అంటితే ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు నిచ్చెన పైకి ఇంకా ఆకాశ మండలంలోకి అది అంత ఎత్తుకుందని చెప్పి మనం గమనించవలసిన వారం ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, లోకాసు వార్త 22:43 తండ్రి గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము ఆయనను. లోకాసు వార్త 22:43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత 22:44 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువులు ఆయన చెమట రక్తముగా మారేంతగా ప్రార్థన చేస్తాడంట. ప్రియ సంగమా, మరి ఆయన ఆకాశ మండలానికి ఎక్కగలిగాడంటే మరి ఆయన ప్రార్థన చూపు ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించవలసిన వారు ఉన్నాం. ఏదైనా అపాయం నుండి కీడు నుండి తప్పించబడాలంటే మరి యేసయ్య చేసిన ప్రార్థన ఆయన చెమట రక్త బిందువుల వలె నేలన పడినది ఆయన చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి గొప్ప ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఊహించుకుంటుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే చాలా మంది ప్రార్థన లేదు, చాలా మంది కుటుంబాల్లో ప్రార్థన లేదని అర్థమవుతూ ఉన్నది. ఏం చేతనంటే మరి 10 గంటలకు ఆరాధన అంటే 11:30కు వచ్చారు చాలా మంది. గంటన్నర లేటు అనేది మరి ఏమాత్రము మంచి విషయం కాదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే లేట్ అని అంటారు, కానీ గంటన్నర అంటే అది మరి వాళ్ళ యొక్క నా ఉద్దేశంలో అది అశ్రద్ధని నేను భావిస్తున్నాను. వారు అలాగే భావించుకోనివ్వండి. అయితే మీ పరిస్థితులు మీకు తెలుసు. మీరు ఎలా రాలేకపోతున్నారు, ఎందుకు రాలేకపోతున్నారు, ఎలాగా మీరు వెనకబడిపోతున్నారో మీకు తెలుసు. కానీ మీరు ఉజ్జీవించబడకపోతే పరలోక రాజ్యాన్ని చేరుకోలేము, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఆ రోజున నిచ్చెన మెట్లు ఎక్కలేము. చూసారా, నిచ్చిన మెట్లు ఎక్కలేవు. లోక సంబంధమైన నిచ్చిన 15 మెట్లు ఉంటే 15 మెట్లు ఎక్కలేవు. నువ్వు పరలోకంలోకి నిచ్చిన అంటే ఒక 1500 మెట్లు ఉంటే ఎక్కగలవా? ఎవరు ఎక్కగలరా నిచ్చిన అంటే ఆత్మ సంబంధమైనటువంటి వారు ఎక్కగలరు, ప్రార్థనా పరులు ఎక్కగలరు, దేవుడి సన్నిధిలో నిలిచేవారు ఎక్కగలరు, అంతే తప్ప అందరూ ఎక్కలేరు. కాబట్టి దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. కాబట్టి ప్రార్థన మన జీవితంలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి తండ్రి గిన్నె వద్ద తొలగించమని ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చి బలపరిచింది. దాని ఫలితంగా
క్రీస్తు ఆతురతముగా ప్రార్థించాడు. ఆయన చెమట నేల బిందులు పడి రక్త బిందువులు ఆయను. క్రీస్తు రక్తంలో కడగబడుట ద్వారా మనకు లభిస్తున్నది రక్షణ భాగ్యం. లేకపోతే మనకు రక్షణ లేదు. రక్షణ అంటే ఏంటి అని అంటే క్రీస్తు రక్తంలో కడగబడటము. రక్షణ అంటే క్రీస్తు రక్తంలో కడగబడటం అని మనం గమనించాలి. అది గొప్ప భాగ్యం అని మనం గమనించాలి. రక్షణ అయిన శ్వాసము పొందబోవారికి పరిచారం చేయటకై దూతలు అనే సైన్యము, సేవకులు, ఆత్మలుగా వస్తూ ఉన్నారు. మీకు తెలుసో తెలీదు, మన ఒక్కరి చుట్టూ అంట ఎన్ని వేల దూతలు ఉంటాయంట. ఒక సందర్భంలో ఒక దూత వచ్చి ఎంతమందిని చంపింది అక్కడ? 185,000 మందిని చంపింది. అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క వ్యక్తి చుట్టూ 185,000 మంది దూతలు ఉంటారు మన చుట్టూ. అర్థమైందండి? మన చుట్టూ 185,000 దూతలు ఉంటారంట. మనం ఏం చేస్తున్నామో ఆ దూతలు తిలకిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అవి పట్టుకెళ్ళి ఆ దూతలకు అప్పగిస్తున్నారు. ఆ దూతలు ఎక్కి ఆ పైన చెప్తున్నారు. ఆ పైన మన జీవగ్రంథం పేరు చోట నామోదు చేయబడుతుంది. కాబట్టి ఇన్ని తప్పులు మనం చేసినా కానీ మనం ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? ఎందుకు మనకు యాక్సిడెంట్లు అవ్వట్లేదు? ఎందుకు మనం చాలా మంది మనం ఈడుతో చనిపోతుంటే మనం బ్రతుకుంటున్నాం అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ తప్ప అంతకంటే విలువైనది ఏమీ లేదని మనం గమనించాలి. కాబట్టి ఈ దూతలు సేవకు ఆత్మలుగా దేవుడు పంపుతున్నాడు. వారు మనకు కూడా ఇప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నారు. చూడండి, హెబ్రీ పత్రిక 1:14 ఇలా రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 1:14 వీరందరూ రక్షణయను. చూడండి ఒకసారి అందరు తీసుకోండి. హెబ్రీ 1:14 వీరందరూ రక్షణయను స్వాస్థ్యం పొందబో వారికి సాక్ష్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఆమేన్. చూసారా? ఎవరంట? దూతలందరూ. వీరందరూ రక్షణయను శ్వాసము పొందబో వారికి అంటే రక్షణను స్వాస్యముగా అంటే సొంతముగా పొందబో వారికి లేక పొందుకున్నటువంటి వారికి, రక్షణ శ్వాసాన్ని పొందుకున్న వారికి పరిచారము చేయుటకై పంపబడి దేవుని చేత పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే మీరు గమనించాలి, మనకే సేవకులు ఉన్నారు. ఎవరంటే దేవదూతలు పరిచర్య చేస్తున్నారు. దేవదూతలు పరిచర్య చేస్తున్నారు. దేవదూత వచ్చి నేను తప్పిస్తుంది. దేవదూత వచ్చి నేను నడిపిస్తుంది. దేవదూత నీకు తోడుగా ఉంటుంది. నీ ప్రేమలో తోడు, పనుల తోడుగా ఉంటుంది. నీ చుట్టూ ఆవరించి ఉంటున్నాయి. నేను ఎటువంటి కీళ్ళ జరగకుండా కాపాడుతున్నాయని నువ్వు గమనించాలి. లేకపోతే అనేక సందర్భాలు, అనేక పరిస్థితులలో మనం కూడా చచ్చిపోయే వారమే. కానీ రక్షణ అనే స్వాస్థ్యం ఉంది కాబట్టి, అది పొందుకున్నాం కాబట్టి, మరి యేసుక్రీస్తే పరలోక రాజ్యాన్ని నిశ్చితంగా మనం భావించుకున్నాం కాబట్టి ఏం చేస్తాయంటే ఆ దేవదూతలు పరలోకం దిగి వచ్చి మనకు సహాయం చేస్తున్నాయి, పరిచర్య చేస్తున్నాయి. ఆ పరిచారం చేయటంగా పంపడిన సేవకులైన ఆత్మలు కారా. 14 చూసారా ఎంత చక్కగా దేవుడు మన కోసం ఒక పరివారాన్ని పంపుతున్నాడు. అంటే మన పరివారం ఎవరు? దేవదూతలు. దేవదూతలు మనకంటే గొప్పవి కాదు, మనకంటే తక్కువ. ఎప్పుడంటే నువ్వు ఆత్మీయంగా జీవించినప్పుడు, యేసుక్రీస్తు రక్షణ అంగీకరించినప్పుడు, యేసు రక్తంలో కడగబడ్డప్పుడు ఆ దేవదూతల కంటే నువ్వు ఎక్కువ, లేకపోతే నీకంటే దేవదూతలు ఎక్కువ అని గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పరమ యెరూషలేము జీవంగా దేవుని పట్టణం, అక్కడ వేవేల కొలది దేవదూతలు ఉన్నారు, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. అక్కడ ఆ దేవదూతలతో పాటు మనం కూడా ప్రభుని స్తుతించే, ప్రభు తండ్రి దేవుని స్తుతించే గుంపులో మనం ఉంటామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మరి అదే హెబ్రీ 12:22 చదవండి. వేవేల కోట్ల కొలది దేవతలు ఉన్నారట. ఇప్పుడైతే హెబ్రీ 12:22 చదువుకుంటాం. జాగ్రత్తగా వినండి. 12:22 హెబ్రీ. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును ఏంటంట? వేవేల కొలది దూతల యొద్దకు మనం పంపడుతున్నాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణములకును అంటే పరలోక రాజ్యమునకును అనగా పరలోక యెరూషలేమునకును వేవేల కొలది దూతల యొద్దకును పరలోకమందు రాబడిన జ్యేష్ఠుల సంఘం యొద్దకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును
మనము పంపబడుచున్నాము. దేవుడికి స్తోత్ర. ఈ రోజున ఇక్కడ కూర్చున్నా కానీ ఇక ఎలాంటి మనుషున్నారో తెలియదు, కానీ అక్కడ మనము రేపు పొద్దున ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఒకవేళ నువ్వు పరలోక రాజ్యం చేరగలిగితే కనుక ఎక్కడ పంపబడతామంటే వేవేల దూతల యొద్దకును, కోట్లాది కోట్ల దూతల యొద్దకును, ఇంకా పెద్దల యొద్దకును, పంచ మన సంబంధులు ఉన్నారు వారందరి యొద్దకును, ఎక్కడ పంపుతాం జ్యేష్ఠుల సంఘం యొద్దకును, వారి మహోత్సవము నాకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, కొత్త నిబంధన మధ్యవర్తి యేసు వద్దకు ఏ పేరు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అంటే అక్కడకు మనము పంపబడతామంట. పంపబడుతుందని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. చూడండి ఇంకో మాట చూడండి, ప్రకటన 5:11. మరియు నేను ప్రకటన 5:11. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దూతల లెక్క ఎలా ఉందంట? కోట్లు కొలదిగా ఆ దూతల లెక్క ఉందని ఇక్కడ మనం చెప్పగా వింటున్నాం. కాబట్టి ప్రియ సంగమా, ఈ దూతలు ఎక్కుచూ దిగుచున్నారు. ఆనాడు యాకోబు చూసిన దర్శనం ప్రకారం, నూతన నిబంధనలో యోహాను గారు కూడా చూసిన దర్శనం ప్రకారం దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నటువంటి నిచ్చెన, ఈ నిచ్చెన ఉన్నదని మనం గమనించాలి. ఈ నిచ్చెన మన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి మనం గమనించవలసిన వారమై ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లేకపోతే 5వదిగా మార్గమై ఉన్న నిచ్చెన. ఎన్ని మాటలు చెప్పాను? మొట్టమొదటిది పరలోకపు నిచ్చెన, రెండవది ఆకాశం అంటిన నిచ్చెన, మూడవది మార్గమై ఉన్న నిచ్చెన, 4 ఎక్కుచూ దిగుచున్న దూతలు, 5 రక్షణ మార్గమై ఉన్న నిచ్చెన. అపోస్తలుల కార్యం 16:17 చదువుకుందాం. అపోస్తలుల కార్యం 16:17 చదువు. 16:17. ఆమె పౌలు మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు నీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఎవరు ఈ మాట చెప్పినటువంటి వ్యక్తి? ఎవరు? దెయ్యం పట్టినటువంటి ఆ చిన్నది, ఆమెలో ఉన్న దెయ్యం మాట్లాడుతుంది. ఏమనంటే ఆమె పౌలు మమ్మును వెంబడించి ఈ మనుషులు వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరు చెప్తున్నారు? దెయ్యం సాక్షి చెప్తుంది. ఎవరి గురించి? పౌలు శిలను గురించి చెప్తుంది. ఈ మనుషులు దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. రక్షణ మార్గాన్ని ప్రచురించువారై ఉన్నారని కేకలు వేశారు. ఈనాడున్న సేవకులు ఎవరంటే రక్షణ మార్గాన్ని ప్రచురించే వారే సేవకులు. అర్థమైందండి? రక్షణ మార్గాన్ని ప్రచురించే వారే సేవకులు. అలా కాకుండా కల్పన కథ చెప్పేవారి జోలికి మనం వెళ్ళకూడదు. చాలా మంది చాలా చోట్ల పెద్ద పెద్ద సేవకులుగానే అనిపించుకుంటారు, కానీ కథలు చెప్తూ ఉంటారు, రక్షణను బోధించరు, పరలోక రాజ్యం గురించి గుర్తు చేయరు, పరలోక రాజ్యం చేరే మార్గాన్ని మనకి నేర్పరు, మనకి గద్దించరు. కాబట్టి అలా కాకుండా ఉంటే అది ఎంత మాత్రము రక్షణ మార్గం ఇచ్చే సేవకులు కాదు. కాబట్టి అంటారు కదా, ఈ దెయ్యం అంటది కదా పౌలు శిలను గురించి, వీరు మనకు రక్షణ మార్గమును బోధించేటటువంటి సేవకులు అంటారు. అంటే ఈ నిచ్చెన ఏ నిచ్చెన అంట? రక్షణ మార్గమై ఉన్న నిచ్చెన. నిచ్చెన అంటే ఆ నిచ్చెన ఉదయండి. యేసుక్రీస్తే మనకు ఒక నిచ్చెన. కాబట్టి రక్షణ మార్గమై ఉన్న నిచ్చెన. ప్రభువైన యేసే పరలోకపు దారిగా ఉన్నారు. ఆయనే త్రోవ చూపువాడనియు పరలోకమందుడు దేవుడు అనియు విశ్వాసులు సేవకులు సాటి చెప్తున్నారు. వాయిస్ కూడా చెప్తుంది. ఏమనంటే యేసు క్రీస్తే పరలోక ద్వారము, యేసు క్రీస్తే పరలోకంలో ఉండేటటువంటి దేవుడు అని చెప్పి దెయ్యాలు చెప్తున్నాయి.
మానవులు చెప్పట్లేదు, దెయ్యాలే చెప్తున్నాయి. కాబట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే యేసు క్రీస్తు ద్వారానే మనకు పరలోక రాజ్యం తప్ప వేరే మార్గము లేదని ప్రతి ఒక్క విశ్వాసి గమనించవలసిన వారు ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వేరే మార్గం లేదని, ఒకటే మార్గం, యేసు క్రీస్తే మార్గం. ఆయనే మనకు ద్వారం, ఆయనే మనకు ద్వారం. పరలోకం వెళ్ళాలంటే ఆయనే ద్వారం. కాబట్టి ఆ విధంగా మనం ఊహించుకొని ఆ విధంగా మనం నేర్చుకుంటూ ముందుకు సాగాలి. అంతే తప్ప లేనిపోని కథలు, పిట్ట కథలు, కల్పన కథలు చెప్పే చోటికి మనం వెళ్ళకూడదు. అది మనల్ని ఎంత మాత్రం పరలోక రాజ్యము చేర్చదు. చూడండి, ఇంకో మాట చూడండి, మత్తయి సువార్త 24:14 మరి యేసుప్రభు చెప్తున్నారు. మత్తయి గారు రాసిన మాట 24:14 ఇలా రాయబడింది. రాజ్య సువార్త మత్తయి సువార్త 24:14 చదువునాను. మరియు ఈ రాజ్య సువార్త మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్తమై లోకమందంతటను ప్రకటింపబడును. లోకమందంతటను ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. అంతం పక్కన పెడదాం. ఈ రాజ్య సువార్త ఏం చేయాలి? లోకమందంతటా ప్రకటించబడాలి. అది దేవుని చిత్తమై ఉన్నది, యేసు క్రీస్తు వారి ఉద్దేశమై ఉన్నది. లోకములు, ప్రపంచంలో ఏ మూలన ఉన్న ప్రతి మానవుడికి కూడా యేసు క్రీస్తు యొక్క దేవుని సువార్త, ఆయన జనన మరణ పునరుద్ధానం గురించి ప్రకటించబడాలి. అంతవరకు అంతము రానే రాదు. గమనించాలి. అర్థమవుతుందండి? మొన్న కూడా కొన్నిసార్లు ఆ యొక్క న్యూస్ లో చూసాం ఏంటంటే అంతం వచ్చేసేలాగా ఉంది. అక్కడ ఊర్లు కొట్టుకుపోతున్నాయి. ఆ భూకంపాలు వస్తుంటే, ఆ తుఫాను వస్తుంటే ఏకంగా గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. ఇది అంతము వచ్చే సమయము అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ వాక్యం ఏం సెలవుస్తుందంటే సకల జనులకు సాక్షాత్తమే రాజ్య సువార్త ప్రకటించబడాలి. ఆ ప్రకటించబడకపోతే అంతము రాదు. ఎందుకంటే ప్రకటించబడిన తరువాత అంతం వస్తుంది. కాబట్టి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడే వరకు ఏ భయపడనక్కర్లేదు. ఎన్నో జరుగుతూ ఉంటాయి, సూచనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ గాలిలో మనుషులు ఎగిరిపోతూ ఉన్నారు, తేలిపోతూ ఉన్నారు. విపరీతమైన గాలికి, సుడిగాలికి, ఆ సుడిగాలి సముద్రంలో వచ్చి ఆ సముద్రం ఉప్పొంగి అనేక మంది చనిపోతున్నారు. అయినా నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు నిజమైన విశ్వాసం అయితే నువ్వు తప్పించబడతావు. మనం గమనించాలి. కాబట్టి ఇది మార్గమై ఉన్ననిచ్చిన. కాబట్టి ప్రియ సంగమా, ఇంకా మనలో మీలో ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొంది సిద్ధముగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒకవేళ ఇక్కడ భూకంపం వచ్చి ఈ భూమి అంతా కూలిపోతే, మనం చచ్చిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఆలోచన చేయాలి, మాట్లాడకూడదు. ఇది నువ్వెక్కడికి వెళ్తావు? నీ స్థితి ఏంటి? ఒకసారి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం శోధించబడుతున్నాం. అది మనకి మంచిదే, అది మనకు మేలుకరమే. కానీ మనం ఆత్మీయంగా బలపరచబడకపోతే పరలోకరాజ్యం చేరం. కాబట్టి ప్రియసంగమా గమనించాలి. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమై ప్రపంచమంతటా ప్రకటించబడిన తరువాత, లోకమందంతా ప్రకటించబడిన తర్వాత అంతము వచ్చును. ప్రపంచ దేశాల్లో స్వల్ప సంఖ్యలో క్రైస్తవులు చిత్రహింసలు చేయబడుతున్నారు. అయినను యేసు క్రీస్తు అందరికి యేసు ప్రభు వచ్చున్నాడని ధైర్యముగా చిత్రహింసలు చేయబడుతున్నటువంటి జనాంగమే ప్రకటన చేస్తున్నారు. అంటే సువార్త ప్రకటిస్తున్నారు, సాక్షులుగా మరణిస్తున్నారు. క్రీస్తు అనగా రక్షకుడు, అంటే రక్షకుడు మనకిచ్చున్నవి రక్షణ. కనుక రక్షణ లేనిదే మన తదుపరి మహిమగల దేవుడి సందులో ప్రవేశించలేము అనేటటువంటి విషయాన్ని నొక్కానిచ్చి చెబుతూ ఉంటుండగా అనేక మంది వారిని అపార్థం చేసుకుని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియసంగమా గమనించండి, ఎన్ని చిత్రహింసలు చేసినా చెప్పే స్వార్థ చెప్పగలుగుతూనే ఉంది, స్వార్థ ముందుకు సాగుతూనే ఉంది. కాబట్టి మనమందరం కూడా మన స్వార్థ విన్నటువంటి వారము. ఇంకా మనలో చాలా మంది కూడా రక్షణ లేకుండా ఉంటూ ఉన్నారు. అటువంటి వారు రక్షణ పొంది సిద్ధపడి ఉన్నారని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం నిన్ను పరలోక రాజ్యము చేర్చదు, కానీ యేసు క్రీస్తు నిన్ను పరలోక రాజ్యాన్ని చేరుస్తాడు. ఆయనే రక్షణ మార్గమై
ఉన్నాడు. ఆయనే రక్షణ, ఆయన జీవితమే, ఆయన జీవిత చరిత్రే రక్షణ సువార్తని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. చూడండి చూడండి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీకి రాస్తూ 9:22 ఇలా మాట్లాడుతున్నాడు. హెబ్రీకి రాస్తూ 9:22 ఇలా మాట్లాడుతున్నాడు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదనియు 9:22 చదువుకున్నాం. దయచేసి గమనించండి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. చూసారా ఏమంటాడు? ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుచున్నవనియు రక్తము సిందించకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర ప్రకారం ఒక రక్తము చిందించవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా రక్తం సిందించబడడానికి, రక్తము సిందించబడకుండా ఏ వస్తువు శుద్ధి చేయలేమన్నట్లు యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి వస్తువుగా ఉన్నటువంటి మనమందరం కూడా శుద్ధి చేయబడ్డాము అని చెప్పి మనం గమనించవలసిన వారు చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రక్తంలో శుద్ధి చేయబడకుండా ఏ మానవుడు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు అని మీరందరూ కూడా గమనించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూసారండి, పాత నిబంధన కాలంలో గొర్రెల రక్తము, మేకల రక్తము చేత శుద్ధి చేసేవారు. కానీ ఈ కొత్త నిబంధన కాలంలో యేసు క్రీస్తు రక్తం ద్వారా మనమందరం కడగబడ్డాం, శుద్ధి చేయబడ్డాం. అలా ప్రతి ఒక్కరు శుద్ధి చేయబడాలి. ఆ శుద్ధి చేయబడిన వారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని చెప్పి ఇక్కడ వాక్యం ద్వారా అపోస్తలుడైన పౌలు గారు మనకు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఆత్మస్వరూపి ఆత్మస్వరూపి అనగా రక్త మాంసములు లేనివాడు. దేవుడు ఎవరు? రక్త మాంసములు లేనివాడు. అందువలన ఆయన రక్త మాంసములు గలవాడిగా నరుడిగా జన్మించాడు. ఎందుకంటే రక్త మాంసం ఉంటేనే రక్తం ఉంటేనే శుద్ధిగా చేయబడుతుంది, రక్తం ఉంటేనే సింధించబడుతుంది. రక్తం లేకపోతే సింధించబడలేదు. కాబట్టి ఆయన మరి రక్త మాంసం లేనివాడు. అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో ఆత్మతో సత్యంతో ఆరాధించమని చెప్పారు. కాబట్టి రక్త మాంసం లేనటువంటి ఆత్మగా ఉన్నటువంటి దేవుడు మరి రక్త మాంసములతో పాలివాడై ఒక మానవుడిగా, నరుడిగా ఈ లోపల పుట్టి మన కొరకు ఆయన రక్తాన్ని సిందించాలని చెప్పి మనం గమనించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 సార్. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయి. ఎవరైనా ప్రభువైన యేసు క్రీస్తు రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకంటే ఆ బలము గల సాతాన్ని సితకదొక్కడానికి యేసు కల్వరి శిలువలో సాతాన్ని సితకదొక్కాడు అన్న సంగతి మనకు తెలుసు. కల్వరి శిలువలో సాతాను శిరస్సును సితకదొక్కాడు. అంతేకాకుండా మరణ భయంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆ మరణ భయం నుంచి విడిపించినప్పుడు ఆయన కూడా మన వలె రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చెను. అర్థమైందండి? మనల్ని కడగడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి, రక్షణ మార్గంగా యేసుక్రీస్తు రక్షణ ఇవ్వడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడై రక్త మాంసం ధరించుకొని ఈ లోకానికి వచ్చి మన కోసము ఆ రక్తాన్ని సిందించి మనలను ఆ రక్తంతో శుద్ధి చేశారని చెప్పి మనం గమనించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కాచిన రక్తము మన కొరకే. ఆయన రక్తంలో మనం కడగబడ్డాం. ఆయన రక్తము మనం శుద్ధి చేసింది అని ప్రతి ఒక్కరు గమనించాలి. ఇంకా మీరు ఎవరైనా ఆ రక్తంలో కడగబడకపోతే కడగబడవలసిందిగా మరి మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన రక్తము చాలా విలువైనది. ఆయన రక్తము చాలా విలువైనది. దేవుడు ఆత్మస్వరూపికి వచ్చాడు. ఆ ఆత్మస్వరూపి, కానీ ఆత్మస్వరూపి రక్తం లేదు కాబట్టి, రక్త మాంసం లేవు కాబట్టి అతడు నరుడిగా రక్త మాంసములతో పాలివాడయ్యాడు. మనమందరం కూడా రక్త మాంసంతో ఉన్నాం కాబట్టి ఆయన రక్త మాంసంలో పాలివాడయ్యాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాల కాలం క్రితం భూమి మీద జీవించారు, కానీ పాపము ఎరుగని వానిగా ఉండేను. సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని వీళ్ళు ఎవరైనా స్థాపించగలరా అని ఆనాటి పరిచయులకు, శాస్త్రులకు సవాల్ విసిరితే ఒక్కరు కూడా నోరు విప్పి ఈ పాపం నీలో ఉందని చెప్పలేకపోయారు. చెప్పగలిగారండి? చూడండి, యోహాను సువార్త 8:46. యోహాను సువార్త 8:46.
నా యందు పాపమున్నదని నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల నేను సత్యము చెప్తున్నా. ఎందుకు నన్ను నమ్మరు? చూసారా, నేను సత్యాన్ని చెప్తుంటే మీరు నమ్మటం లేదు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా? నాలో పాపం లేదనుకున్నప్పుడు నేను చెప్పేది మాట మీరు ఎందుకు నమ్మట్లేదు? ఒకసారి గమనించాలి. ప్రియ సంగమా, గమనించండి. మరి నిజాలు చెప్తే చాలా మంది నమ్మరు. నిజాలు చాలా మంది నమ్మరు. అబద్ధాలు చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. నమ్మేసి నిందలు వేస్తూ ఉంటారు. నిందలు వేస్తూ ఉంటూ ఉంటారు. నిజాలు నమ్మరు, అబద్ధాలు నమ్ముతుంటారు. వారే సాతాను సంబంధులు. వారే సాతాను సంబంధం. అసలు నిజమేటో తెలుసుకునేదాకా ఆగరు, కానీ ప్రకటన చేస్తూ ఉంటారు. అలాగే యేసై మీద అబద్ధాలు చెప్తున్నారు. ఆయన నాలో పాపం ఉందని మీరు స్థాపించగలరంటే ఒక్కడ కూడా ముందుకు రాలేదు. కానీ ఆ తర్వాత ఆయనను పట్టుకుని ఈయన దొంగ అన్నారు, ఈయన మరి కైసరికి పని ఒప్పందం చెప్తున్నాడు అన్నారు. రకరకాల నేరాలు మోపారు. ఇవన్నీ నిజమా అంటే ఏమాత్రము నిజము కాదు. కాబట్టి క్రీస్తు గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ఆయన ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. చూసారండి, పాపులలో చేరక ఆయన ప్రత్యేకించబడిన వాడుగా జీవించాడు. అలాగే ఆయన బిడ్డలమైన మనము పాపులలో చేరక అపిత్ర కార్యాలు చేసేవారు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు మాట్లాడేటువంటి గుంపులో చేరక పవిత్రులుగా, పరిశుద్ధులుగా మనం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, ఎబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. చూడండి, 7:26 రాస్తున్నాడు. ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు అని చెప్పి అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. 7:26 పవిత్రుడును. హెబ్రీ 7:26 అందరూ తీసుకోండి. హెబ్రీ 7వ అధ్యాయము 26వ వచనం చదువునాయన. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆమేన్. ఆయన మనకు సరిపోయిన వాడు. ఎవరైనా ప్రధాన యాజకుడు అంటే ప్రభువైన యేసు క్రీస్తు. ఈ ప్రధాన యాజకుడు ప్రభువైన యేసు క్రీస్తు. ఈయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక. ఎక్కడ చేరక? మనం కూడా అలా ఉండాలి. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు, ఆకాశం మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. యాకోబుని ఇచ్చిన ఆకాశం అంటింది అంతే, కానీ ఆకాశ మండలం నుండి వెళ్ళిపోయాడు. అంటే ఈ యేసు అనేది ఇచ్చిన చాలా పొడుగని మనం గమనించవలసిన వారమై ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు పరలోకమునకు దారి అనే సత్యము అనేకులకు తెలుసుకోవాలి. అనేకులు తెలుసుకోవాలి. అనేకులకు తెలుసు కానీ అంగీకరించరు. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేస్తుంది. కాబట్టి వారు నమ్మని వారిగా ఉంటున్నారు. ఒక దినాన్ని నమ్ముతారు, ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని నమ్ముతారు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. కానీ అయినా వారు ఎత్తబడరు, విడవబడతారు. అప్పుడు వారు శ్రమలు అనుభవిస్తారు. కాబట్టి ఈ నిచ్చెనగా ఉన్న యేసే మనకు రక్షణ మార్గమై ఉన్న నిచ్చెన చెప్పి మనం గమనించాలి. రక్షణ మార్గమై ఉన్న నిచ్చెన మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం గమనించవలసిన వారు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం. పాటలో పాడుకుందాం. ఇదిగో దేవా నా జీవితం
6వ మాట, ఎక్కి రమ్మని పిలుచునిచ్చిన. ఎక్కి రమ్మని పిలుచునిచ్చిన. ప్రకటన 4వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన ఈ సంగతులు జరిగిన తర్వాత 4వ అధ్యాయము మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉండెను. మరియు మరియు నేను మొదట వినిన స్వరము పూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరిచినను. నీకు కనుపరచెదనను. ఎవరు పిలుస్తున్నాడు ఈ మాట? యోహాను గారిని పిలుస్తున్నాడు. ఏమనంటే, నీవు పైకి ఎక్కిరమ్ము, జరగవలసిన వాటిని నేను నీకు చూపించదను. ఆ పిలిచే సమయానికి యోహాన్ గారు ఎక్కడున్నారు? పద్మాసు లంకలో ఉన్నారు. అన్ని చూస్తున్నాడు, కొన్ని చూపించాడు, అవి రాసి బయలుపరచమని చెప్పాడు. అవైన తర్వాత అంటాడు దూత, నిలిచిన యేసు ప్రభువారు, నీవు పైకి ఎక్కి రమ్ము, జరగవలసిన వాటిని నీకు చూపేదను. చూసారా, జరగవలసినవి అన్ని కూడా మనకు చూపిస్తాడు, దర్శనాలు ఇస్తాడు. ఎందుకంటే మరి స్వరం వినిపిస్తాడు, దర్శనాలు ఇస్తాడు. మనం పరిశుద్ధముగా, నీతిగా మన హృదయం శుద్ధి చేయబడి శుద్ధాత్మతో ఉన్నట్లయితే నీకు దర్శనాలు కలుగుతాయి, నీకు స్వరం వినబడుతుంది. కాబట్టి ఇక్కడ యోహాను గారికి దర్శనం కలిగింది, దర్శనం చూస్తున్నాడు. అదే సేమ్ టైం స్వరం ఏర్పడుతుంది. ఏమనంటే, నీవెక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదను అని చెప్తూ చూస్తాడు. పద్మాసు లంకలో పరవాసి అయిన యోహాను ఆత్మవశ ఉండేను. దృష్టి మాంద్యం గలవాడైనప్పటికీ ఆయన నేత్రాలతో సమస్తము చూశాడు. దేవుడి స్వరం విన్నాడు. ఆత్మవశుడై ఒక సింహాసనాన్ని అక్కడ చూస్తున్నాడు, ఒక సింహాసనాన్ని పరలోకంలో చూస్తున్నాడు. ఆత్మవశుడై సింహాసనాన్ని చూస్తున్నాడు. స్టెఫెన్ గారు ఆత్మవశుడై చనిపోక ముందు సింహాసనాన్ని చూస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వంలో కుమారుడు కూర్చున్నట్ట చూస్తున్నాడు. ఈ మాట చెప్తున్నాడు, ఒరే బాబు, నేను తండ్రిని చూస్తున్నాను, ఆ తండ్రి కుడిపార్శ్వం వేసే కూర్చున్నాడు అని చెప్తే ఇంకా ఎక్కువగా పెద్ద రాళ్ళు దువ్వి అతన్ని చంపేశాడు. ప్రియసన్నమా, గమనించిన ఆకాశం తెరవబడటము, నిచ్చెనగా అక్కడ వేయబడటము, నిచ్చెన పైన ఆకాశం అంటటము. అందుకంటే గొప్ప నిచ్చెన ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశ మండలం కూడా ప్రవేశించిన వాడే, అంటే ఆకాశ మండలం ప్రవేశించిన వాడే పరలోక రాజ్యంలో తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియ సంగమా, ఇక్కడ మనం కూడా చూడగలుగుతాం, దర్శనాలు చూడగలుగుతాం. చూడండి 2వ వచనం చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. వెంటనే నేను ఆత్మవశుడైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ప్రకటన 4వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. ప్రకటన 4వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాము. ఆ సింహాసనం ఉండెను, ఆ సింహాసనం ఒక సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. వెంటనే నేను ఆత్మవశుడైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, ఆ సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడై ఉన్నటువంటి వాడు మన తండ్రి అయిన దేవుడు, ఆయన కుడి పార్శ్వంలో కుమారుడైన క్రీస్తు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం గమనించవలసి ఏంటంటే, మనము ఇదేమని ఏమిచ్చినా ఎక్కి రమ్మని పిలిచించిన. మీకు తెలుసు కదా, ఒక సందర్భంలో 2 మనుషులు వస్తారు భూలోకానికి. వచ్చినప్పుడు వారిద్దరిని కూడా ఈ భూలోక మనుషులు చంపేస్తారు. వాళ్ళు నోటి నుంచి అగ్ని అర్పిస్తారు, నేలను రక్తంగా మారుస్తారు, ఇవన్నీ మార్చినప్పుడు వాళ్ళు చంపేస్తారు. 3.5 దినాలు ఆ శవాలు సొంత విధిలో పడి ఉంటాయి. ఎవరు వాటి జోలికి పోరు. ఎవరైనా తీసుకెళ్లి సమాధి చేద్దామంటే ఆ సమాధి చేసే వాళ్ళు ఉండరు. కాబట్టి ఆ సొంత విధిలో పడి ఉంటాయి. అప్పుడు ఒక స్వరం పడుతుంది, మీరు పైకి ఎక్కిరమ్మని స్వరం వినపడగా వాళ్ళు పాదములు ఊడి వారు ఆకాశ మేఘములై వెళ్ళిపోతారు. చదవండి 11వ అధ్యాయం 12 ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 12. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారులై పరలోకము ఆరోహమైరి. వారు పోచుండగా
వారి శత్రువు వారు చూసిరి. ఆ గడిలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయాను. ఆ భూకంపం వల్ల 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. ఇది 2వ శ్రమ. వాళ్ళు చంపేశారు. పట్టణ వీధిలో పడేస్తున్నాయి 2 మనుషులు. మరి ఆ 2 మనుషులు సాక్షి పంపుతారని చెప్పినటువంటి రీతిగా ఆలోచించుకుంటే మోషే, ఏలియా అయి ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు కదా, చంపేశారు. చంపేస్తే వాళ్ళు చచ్చిపోయి 3.5 దినాలు సంత వీధులు అలా ఉంటాయి. అప్పుడు పరలోక స్వరం వచ్చింది. ఏమనంటే, మీరు ఎక్కిరండి. ఆ స్వరం పంపిన వాడి ప్రభైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని దించిన ద్వారా వారు ఎక్కి పరలోకమునకు వెళ్ళిపోయారు. ఇది మహాశ్రమల కాలం ముందు 2 సాక్షులు భూమి మీదకి వస్తారు. వస్తే వారిని భూలోక మానవులు చంపేస్తారు. చంపడ ఇతరు సాక్షులు కూడా శవములు సంత వీధుల్లో 3.5 దినాలు పడి ఉండగా ఎక్కి రండి అని పిలుపు ఆకాశం వస్తుంది. వారు శీలమండలు ఊని మేఘాలు ఉన్నాయి, పరలోకానికి ఆరోహణం అయిపోయారని చెప్పి మనం కూడా చూస్తున్నాం. అలాగే మనము కూడా ఎక్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏం చేయవలెను? పాపం నుండి విమోచించబడి నీతికి దాసులు కావలెను. నీతికి దాసులు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కాబట్టి ఆయనకు దోషులుగా మనం ఉన్నట్లయితే మనం కూడా ఆయన మాట స్వరం వినపడగానే మనం ఆ యేసుని నిచ్చినకి వెళ్ళిపోతాం. ఆ యేసుని నిచ్చిన ఎక్కి మనం వెళ్ళిపోతాం. చూడండి, రోమీయుల రాసిన పత్రిక 6:17 రోమా 6:17 అపోస్తలుడైన పౌలు రోమీయుల రాసిన పత్రిక 6:17 మనం చదువుకుంటాము. జాగ్రత్తగా విందాం. మీరు పాపములకు దోషులై ఉంటిరి గాని ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎందుకు దేవునికి స్తోత్రము. జాగ్రత్తగా ఈ మాట నేను వివరిస్తాను. మీరు పాపములకు దోషులై ఉంటిరి. ఒకప్పుడు మనందరం ఎవరు? కానీ ఏ ఉపదేశ క్రమంలో మీరు అప్పగించబడుతున్నారు? ఏ ఉపదేశానికి అప్పగించబడ్డాం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉపదేశానికి అప్పగించబడి ఉన్నాం. దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై, అంటే ఆ బైబిల్ గ్రంథానికి దాంట్లో వాక్యాలకు హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచించబడి ఏం చేయాలి? పాపం నుంచి విమోచించబడి నీతికి దోషులైది. దానికి లోబడి ఏం చేశారు? మీరు నీతికి దోషులై ఉన్నారు. నీతికి దోషులైది. ఎందుకు? దేవునికి స్తోత్రము. మీరెవరు? ఇప్పుడు నీతిమంతులు. మీరందరూ ఎవరు? నీతిమంతులు. కాబట్టి మీరు నీతిమంతులుగా జీవిస్తే మీరు యేసు అనే నిచ్చెనెక్కి పరలోక రాజ్యానికి వెళ్ళిపోగలుగుతారు. ఒకవేళ మీరు మరలా హృదయం మారి మీరు మార్పు చెందితే పరలోక రాజ్యాన్ని చేరుకోలేరు. ఇక అన్నాడు కదా, ఉపదేశం అన్నది. ఉపదేశం అంటే దానికి అనువాదం ఏమనుంది? బోధ అని తర్జుమా చేయబడింది. కాబట్టి పెంతెకొస్తు దినమున స్థాపించబడిన సంఘము అపోస్తల బోధ యందును నిలకడగా ఉన్నది. ఇప్పుడు కూడా మనం కూడా అలా నిలకడగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేయాలి? మనం కూడా నిలకడగా ఉండాలి. అపోస్తల సంఘము ఎలా ఉంది? నిలకడగా ఉంది. ఏంటి నిలకడగా ఉంది అంటే అపోస్తల కార్యాలు 2:42 అపోస్తల బోధ యందును సహవాసమందును ప్రార్థన చేయడం ఎడతెగక ఉన్నది. కాబట్టి ఈనాడు క్రీస్తును పొందుకున్న లేకపోతే మనము నీతిమంతులుగా తీర్చబడినటువంటి క్రీస్తులో ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే ఈ 4 విషయాల యందు మనము ఎడతెగక ఉండాలి. ఏంటి ఆ 4 విషయాలు? అపోస్తల బోధ, అపోస్తల సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 విషయాల యందు మనం ఏం చేయాలంటే ఎడతెగక ఉండాలి. టైము లేకపోతే అది ఇదని పెట్టుకోకూడదు. ఎప్పుడు మీకు అవకాశం ఉంటే అప్పుడు ప్రార్థన చేయాలి. ఎప్పుడు మీకు అవకాశం ఉంటే సహస్రగా కూడుకోవాలి. ఈ కూడుకొని మనం ప్రార్థనలు చేయాలి. ఇవి ఏ సంఘంలో ఉంటాయో ఆ సంఘం ఆశీర్వదించబడుతుంది, ఆ సంఘము దీవించబడుతుంది. అంటే సంఘం అనగా ఈ కట్టడము కాదు, ఈ బిల్డింగ్ కాదు, సంఘ విశ్వాసులు. కాబట్టి ఈ యొక్క అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎక్కడ ఏ సంఘము ఎడతెగక ఉంటుందో ఆ సంఘము ఆశీర్వాదించబడుతుంది మనం గమనించాలి. అందుకే
నేను చెప్తుంటాను, అమ్మా అమ్మలారా శుక్రవారం గొలుసు ప్రార్థన ఖాళీ ఉన్న వాళ్ళు వచ్చి పాల్గొని ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ద్వారా అందరికి మేలవుతుంది, ముఖ్యంగా మీ కుటుంబానికి మేలవుతుంది. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వెచ్చించిన సమయము వృధాగా పోదు అని చెప్పి అనేక సార్లు చెబుతున్నప్పటికీ మరి విననొల్లని వారుగాను రానొల్లని వారుగాను ఉంటూ ఉన్నారు. అది ఎంత మాత్రము మంచిది కాదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి గొలుసు ప్రార్థనలో పాల్గొవాలి, ఉపాసకులో పాల్గొవాలి, అలాగే ఆరాధనకి సమయానికి రావాలి. రాత్రి ఉపాసకుడికి చాలా తక్కువ మంది వచ్చారు. ఎప్పుడు వచ్చేవాళ్ళు మరి కొంతమంది రావట్లేదు, ఏంటో కారణము తెలియట్లేదు. రాజేష్ ఏమైపోతాం, ఈ మధ్యకాలంలో చాలా తక్కువైపోయి సత్యనాటము ఏమైపోతాం. రక్షణ పొందిన కాలంలో కొత్తలో ప్రతి గుడికి వచ్చేవాడు, అటెండ్ అయ్యేవాడు, చక్కగా ముందు కొనసాగేవాడు. రాను రాను నేను ఎందుకు సాతాను బయటకు లాగుతుంది, ఒకసారి ఆలోచన చేయాలి. నీవే కాదు, మీ మమ్మీ మీ తమ్ముడు కూడా మరి చాలా తక్కువ మరి వస్తున్నారు. వస్తే మరి లేట్గా వస్తున్నారు, కారణం ఏంటో తెలియదు. అవన్నీ కూడా సరి చేసుకోవాలి. దేవుడికి లెక్క అప్పగించవలసిన వాళ్ళు ఉన్నాం. వాళ్ళే కాదు, మనలో చాలా మంది కూడా అలాగే ఉంటున్నారు. కాబట్టి దయచేసి గమనించాలి. మీ క్రియలు మీ పనులు మీకు తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. మీరు అవకాశం లేక రాలేకపోయారైతే మంచిదే, అవకాశం లేక లేటుకు వచ్చారంటే మంచిదే. అవకాశం ఉండి రాగలిగి ఉండి రాలేకపోవడం ఏమాత్రం న్యాయం కాదని ప్రభు దేవుని మాటలుగా మీకు చెప్తున్నాను. కాబట్టి మరి ఇక్కడ అన్నాడు కదా, అపోస్తల బోధ ఎందును సహవాసమందును రొట్టె చూపించడం ప్రార్థన చేయడందును ఎడతెగక ఉండమని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసులను సంపూర్ణంగా చేయడానికి ఆయా రీతిలుగా కృషి చేశాడు. పౌలు గారు ఆ రోజులో కృషి చేశాడు. అందునిమిత్తం అతడు సమస్త విధములైనటువంటి జ్ఞానముతో ప్రతి మనుషులకి బుద్ధి చెప్పుచు, ఎవరు బోధించాడంటే క్రీస్తునే బోధించాడు. క్రీస్తు కొరకే చెప్పాడు. క్రీస్తు జనన మరణ పునరుత్థానాన్ని ఆయనకు ప్రకటించాడు తప్ప వేరే సబ్జెక్టులోకి ఆయన ఎంత మాత్రం వెళ్ళలేదు. కాబట్టి ప్రియ సంఘమా, ఏ సంఘంలో అయితే క్రీస్తుని గురించి బోధ ఉంటుందో, క్రీస్తు జనన మరణ పునరుత్థానం గురించి బోధిస్తారో ఆ సంఘానికే మనం వెళ్ళాలి తప్ప కల్పకథ చెప్పేసాడు మనం ఎంత మాత్రము వెళ్ళకూడదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రతి మనిషికి చెప్పాడు. నేను కూడా ప్రతి మనిషికి చెప్తున్నాను. రాకపోతే పేరు పెట్టి మరీ చెప్తున్నాను, లేట్ అవుతుంటే పేరు పెట్టి మరీ చెప్తున్నాను. కాబట్టి మేము చెప్పవలసిన బాధ్యత మాకుంది, వినవలసిన బాధ్యత మీకుంది, మార్చుకోవాల్సిన బాధ్యత మీకుంది. మార్చుకోవాలి తప్ప వాక్యం మారదు. దయచేసి గమనించాలి. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ఇలా రాయబడింది. కొలస్సీ 1:28. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో నేను ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. చూసారా, అపోస్తలులు చేసే పని ఏంటంట? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, అంటే క్రీస్తులను సంపూర్ణంగా అంటే సంపూర్ణంగా క్రీస్తు అంగీకారం చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని, అంటే పరలోక రాజ్యంలో ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త జ్ఞానంతో మేము ప్రతి మనుషులకి బుద్ధి చెప్తున్నాము. ఆమేన్. అర్థమైందండి? ప్రతి మనుషులకి సమస్తమైన జ్ఞానముతో ప్రతి మనుషునికి మేమేం చేద్దాము? బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాము. ఆయన అంటే ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించుచున్నాము. తండ్రిని ప్రకటించడానికి ఏమి లేదు. మనకి తండ్రిని ప్రకటించడానికి ఏముంది? ఏమి లేదు. ఆయన సింహాసనందు ఉన్నాడు, ఆశ్రయ ఉన్నాడు. ఆయన కుమారుడికి ఇచ్చాడు బాధ్యత, కుమారుని అప్పగించాడు, కుమారుడు పంపించాడు, కుమారుడు రక్షణ కార్యం జరిగించాడు. మనం చేయవలసినవన్నీ కుమారుడే. క్రీస్తు అంటున్నాడు, తండ్రి అంటాడు, నేను ఈయన ఆనందించున్నాను, మీరు కూడా ఈయన ఆనందించండి. ఈయన ప్రియ కుమారుడు, నేను ఈయన ఆనందించున్నాను, మీరు ఈయన ఆనందించండి. చూసారా అమ్మా, చూసారా? ప్రతి మనుషునికి పేరు పేరున ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి మనిషి బోధించుతూ ఆయనను ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే మీలో ప్రతి ఒక్కరికి నేను చేసే ప్రకటన ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన మన పాపాల నిమిత్తం పరలోకానికి భూలోకం వచ్చాడు, మన నిమిత్తం ఆయన రక్తం కార్చాడు, మన నిమిత్తము
ఆయన శరీరం నలగొట్టుకున్నాడు. మన నిమిత్తం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మన నిమిత్తం లేచాడు, మన కోసం పరలోకం ఆవరణమయ్యాడు. ఎందుకంటే మనం స్థలం సిద్ధపరిచి మరలా తిరిగి రావడానికి ఆవరణమయ్యాడు. కాబట్టి వాస్తవానికి ఆత్మ సంబంధ జీవితంలో అభివృద్ధి చెందు విధానము, నిత్య జీవనకు వాస్తవ విధానము ప్రభును బోధించు దాంట్లోనే ఉంది తప్ప వేరే దాంట్లో లేదు. కాబట్టి వారు ప్రభుని బోధించారు. అయితే అనేకులు ఏం చేస్తారంటే నిరాకరిస్తున్నారు. అప్పుడు నిరాకరించారు, ఇప్పుడు నిరాకరిస్తున్నారు. అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువైపోయింది. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు జన్మించిన కాలంలో యేసు ప్రభు బోధిస్తుంటే యేసు ప్రభు బోధించారు, నిరాకరించారు. ఇప్పుడు కూడా యేసు ప్రభు దేవుడి కుమారుడు అంటే ఇప్పుడు కూడా నిరాకరిస్తున్నారు. అలాంటి వారు పరలోక రాజ్యాన్ని ఎంత మాత్రము చేరుకోలేరు. నా మాట కాదు. చూడండి, యోహాను సువార్త 6:66. యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. చూసారా ఏమన్నాడు? అప్పటి నుండి అంటే ఆయన బోధిస్తున్నప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుతీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించాలి. అంటే శిష్యులు ఎంతమంది? 70 మంది శిష్యులు ఉన్నారు. అప్పటికి అంతకుముందు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. కానీ అనేక మంది ఆయనను వెనుక తీసి ఆయన ఎప్పటికీ వెంబడించారు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్దాము? నీవే నిత్యజీవపు మాటలు కలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము విశ్వసించి ఉన్నామని ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. సరే, చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారట. 12 మంది మిగిలారు. అప్పుడు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి అని చెప్పి యేసయ్య పేతురుతో చెప్పగా ఆవిడ పేతురు అంటున్నాడు, ప్రభువా మేము ఎవరి యొద్దకు వెళ్తాం? ఈ లోపల ఎవరున్నారో వెళ్తాం. నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. ఏం గలవాడు? నిత్య జీవపు మాటలు కలవాడు. నువ్వే దేవుని పరిశుద్ధుడవు, నువ్వే నీతిమంతుడవు, నీ ద్వారానే పరలోక రాజ్యము అని చెప్పి అన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సంఘమా గమనించండి. మరి ఎక్కి రమ్మని పిలిచే నిచ్చెన, ఆ నిచ్చెన ఆఖరిగా ఈ నిచ్చెన పరలోకపు గవిడి. ఈ నిచ్చెన చెప్పండి, ఈ నిచ్చెన ఎవరు? పరలోకపు గవిడి. చదవండి ఆదికాండం 28:17 పూర్తి చేస్తాను. ఇంకా 5 నిమిషాలు. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని ఎవరన్నారు ఈ మాట? యాకోబు అంటున్నాడు, ఈ నిచ్చెన ఉన్నటువంటి చోటు ఇదే పరలోకపు గవిని, ఇది దేవుని మందిరము, ఇది దేవుని స్థలము, మరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అని చెప్పి యాకోబు గారు అన్నట్టు మనం చూస్తాం. ఈ గవిని అనగా ద్వారము. గవిని అనగా ద్వారము. ద్వారం అనగా దేనికి ద్వారము? పరలోక రాజ్యానికి ద్వారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎరుకో ప్రాకారాలకి పెద్ద ద్వారం ఉంది లేదా? ఎరుకో గోడలు కట్టారు, ఎరుకో పట్టణానికి చుట్టూ గోడలు కట్టేశారు, ఒకే డిగ్రీ ద్వారము పెట్టారు. మనం ఇల్లు కట్టుకుంటాం కదా, ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇంటి చుట్టూ ప్రాకారం కట్టి ఒక ప్రాకారానికి ఒక ద్వారం పెడతాము. ఆ ద్వారం గుండానే ఎవరైనా వెళ్ళాలి, రావాలి. వేరొక ద్వారం ఎంత మాత్రము లేనే లేదు. కాబట్టి ఈ ద్వారము మన ప్రభువైన యేసుక్రీస్తే. ఈ గవిని మన ప్రభువైన యేసుక్రీస్తే అని మనం గమనించాలి. చూడండి, యెహోషువ 6:1. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడి. అంటే ద్వారము గవిని అనగా ద్వారము గట్టిగా మూసివేయబడి. ఈ గవిని దగ్గరే ఆ పెద్దలు కూర్చొని ఉండేవారు, తెల్లగా అంగిలు వేసుకొని కూర్చొని ఉండేవారు. ఆ లోపలికి వెళ్ళే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు వందనాలు చెప్తే ఆ వందనాలు స్వీకరిస్తూ పోరు కొడుతూ ఉండేవారు అనమాట. కానీ ఈ గవిని, అసలైన గవిని మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం గమనించాలి. గవిని అన్నది ప్రవేశ ద్వారం కావచ్చు,
సింహద్వారము కావచ్చు, పట్టణంలో ప్రవేశించే గవిని దాటి వెళ్ళవలను అని ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి అలాగే ఆ పట్టణానికి ఆ గవిని దాటి వెళ్ళాలి. కాబట్టి ఆ గవిని పరలోక రాజ్యానికి వెళ్ళే ముందుకు ఉందే గవిని ప్రభువైన యేసు క్రీస్తేనని చెప్పి మనం గమనించాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే యేసయ్య అంటాడు, మరి ఆయన జీవించిన కాలంలో యోహాను సువార్త 10:9 అన్నాడు కదా, నేనే ద్వారము. చదవండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే. సరిపోతుంది, వాడు రక్షించబడిన వాడు. నా ద్వారా లోపల ప్రవేశిస్తే వాడు రక్షించబడిన వాడు. అలా ప్రవేశించకపోతే నువ్వు మళ్ళా లోపల ప్రవేశించలేవు. ఈ గవిని ప్రభువైన యేసు క్రీస్తే కనుక నువ్వు రక్షణ పొంది ఉండకపోతే, నువ్వు చనిపోయినా కానీ, లేకపోతే ఏదైనా భూకంపం వచ్చి ఏదైనా జరిగి మనం చనిపోయినా కానీ పరలోక రాజ్యము లోపల ప్రవేశించలేము. ఎందుకంటే ఆ గవినిలో జారిపోతాం. ఎందుకంటే గవిని ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు రక్షణ పొందావా అని అడుగుతారు దూతలు. నేను పొందలేదంటే నీ మార్గం ఇది కాదు, ఇటు వెళ్ళిపోమని చెప్పి నరక ద్వారం వైపు చూపిస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి. కాబట్టి అక్కడ దాన్ని బేతేలు అని ప్రార్థన పెట్టాడు. బేతేలు అనగా ప్రేమ పెట్టాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు లేక మందిరము, జీవం గల దేవుని ఆలయం అని మనం గమనించాలి. అక్కడ బేతేలు అని పేరు పెట్టి యాకోబు వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు తన పత్రిక యందు విశ్వాసులను సంబోధిస్తూ ఇలా మాట్లాడాడు. ఆఖరి మాట 1 కొరింథీ 3:16 చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, చూసారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఆమేన్. మనం ఏమై ఉన్నామంట? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా. మనలో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. మనలో దేవుని ఆత్మ ఒక దీపంగా పెట్టబడింది. నేలమన్ను తీసి నరుడిగా చేసి నీ ప్రాణం పోసవయ్యా, జీవాత్మగా మార్చవయ్యా. నేలమన్ను తీసి నరుడిగా చేసి నీ జీవం పోసావయ్యా, జీవాత్మగా మార్చావయ్యా. నేలమన్ను తీసి నరునిగా చేసి నీ జీవం పోసావయ్యా, జీవాత్మగా మార్చావయ్యా. ఈ ఊపిరి సృష్టి అందము, ఈ ఊపిరి సృష్టి అందము. నా కాపరి నీవే నిత్య జీవము, నా కాపరి నీవే నిత్య జీవము. దయగలిగిన స్వామి ఓ యేసయ్యా, భయభక్తితో నిన్ను చేరయ్యా. మనిషి రూపులో వచ్చిన మెస్సయ్యా, ఈ రూపం తెలిపేవయ్యా. నీకెరుకలేంది ఏమున్నది నా లోపల, నీ కనికరం లేకపోతే బ్రతికేదెలా. నీకెరుకలేంది ఏమున్నది నా లోపల, నీ కనికరం లేకపోతే బ్రతికేదెలా. దయగలిగిన స్వామి ఓ యేసయ్యా, భయభక్తితో నిన్ను కొలిచేదయ్యా. కాబట్టి ఏమన్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. మీలోని ఆత్మ ఉన్నది. కాబట్టి అపవిత్రమైనటువంటి చెడు పనులు, చెడు కార్యాలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు మీ మనసులో, మీ హృదయంలో ఉండకుండా చూసుకోండి. నీతి పరిశుద్ధత కలిగి జీవించండి. నీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధుల వలె జీవించండి. కాబట్టి ఆత్మ సంఘంతో చెప్పు మాట చెవిగలవాడు అని ప్రతి సంఘమునకు రాయబడ్డారు. ప్రతి సంఘానికి ఆ 7 సంఘాలకు రాయబడ్డారు. దేవుని బిడ్డలారా, చెవిగలవాడు చెవులతో పాటు గ్రహించగల మనసు దయచేయమని దేవుని ప్రార్థిద్దాం.
ప్రార్థించి పొందుకుందాం. కాబట్టి యాకోబుడు ఇచ్చిన పరలోకపు గవిని, ఏది పరలోకపు గవిని, ఈ పరలోకపు గవిని మన ప్రభువైన యేసుక్రీస్తు అని మనం గమనించాలి. కాబట్టి రెండు వారాలు చెప్పుకున్నాం. యాకోబు నిచ్చెన అంటదా చెప్పుకుంటూ మరి నిచ్చెన ఏమై ఉన్నదంటే, ఒకటి పరలోకపు నిచ్చెన ఉన్నది, రెండు ఆకాశ నిచ్చెన ఉన్నది, మూడు మార్గమైన నిచ్చెన, నాలుగు యెహోవా దివించిన దూతలు కలిగినిచ్చిన, ఐదు రక్షణ మార్గం ఇచ్చిన, ఆరు ఎక్కిరమ్మని పిలిచిన, ఏడు పరలోక గమని అని ఇచ్చిన. ఈ ఇచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తే మనం ఇవన్నీ కలిగి ఆయన రాజ్యం చేరుకోవటానికి సిద్ధంగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరించండి, ఒక 2 నిమిషాలు మోకరించి అడగండి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడిన దేవా, నీ వాక్కులతో మాకు వినిపించిన దేవా, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని నీ చెంత చేర్చుకోదండి. నీవే ప్రభా నిచ్చెన, నీవే గవిని, నీవే ఆ రక్షణ మార్గము, అన్నీ నీవే, సర్వము నీవే యేసుక్రీస్తు ప్రభా. నీ ద్వారానే తండ్రి యొద్దకు మేము వెళ్ళాలి తప్ప నీ ద్వారా వేరే మార్గం మాకు లేదు నైనా. కాబట్టి మార్గమై ఉన్న యేసు నీకు వందనాలు. మాట్లాడు. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. మా యేసయ్యా నీకు వందనాలు. కృప కలిగిన దేవ, జాలి గల దేవ, ప్రేమ గల దేవ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. మాట్లాడాలి. ప్రతి ఒక్కరి నోటి నుంచి మాట రావాలి, బయటికి రావాలి, ఒప్పుకోవాలి. నీ రక్షణ నేను పొందాను, నువ్వు పరిశుద్ధుగా, నీ పరిశుద్ధత నాలో ఉండాలి అని చెప్పావు. పరిశుద్ధత కలిగి ప్రభా నీ రాజ్యం చేరుకోవడం చెప్పావు. నీవు ఆకాశం మండలం వెళ్ళావు. యాకోబుడు ఇచ్చిన ఆకాశం అంటింది, నీ యేసుని ఇచ్చిన ఆకాశ మండలం కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోతుంది. నేను ఇచ్చిన ప్రభా గొప్ప ఇచ్చిన. హల్లెలూయా హల్లెలూయా. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేకు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేకు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేకు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు, యసునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. ఆగిపోక సాగిపోవు, యసునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. అందరూ పాడదాం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా ఆపాదమస్తకం నీ అంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీ అంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీ అంకితం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకు అర్పిస్తున్నాం నాయన. కృపగల దేవ, జాలిగల దేవ, ప్రేమగల దేవ, అతి పరిశుద్ధ, అతి కాంక్షిగా
అతి మనోహరుడ సుందరుడా కోర్సుల కాంతిగా తేజబడా నీకు వందనాలు. గత వారం అంతా కాపాడావు, మా ప్రయాణాల్లో పనులు తోడైనావు, మా కాళ్ళకు నా పాదముకు రాయి తగలకుండా ఎత్తు పట్టుకుంటా దోత చెప్పిన వాక్య ప్రకారము అలా చేసి నన్ను మమ్మల్ని మా సంఘాన్ని మా సంఘటనలందరూ కూడా సజీవులుగా ఉంచి ఈ పునరుద్ధానం జరిగిన ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆరాధనలో మా సంఘం నుంచి కూడా ప్రభువుని స్తుతించే భాగ్యము మీరు దయచేసినందుకే నీకే మహిమ ఘనత ప్రభలు అర్పిస్తాం తండ్రి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ప్రార్థన వరకు మీ ఆత్మసంతం జరిగించారు, పాటలు పాడించారు, మహిమ పొందుకున్నారు, జ్ఞానకీర్తన చదివించారు, వారిని కుమారుని ద్వారా వివరించి దావీదు ప్రభా ఉద్దేశాలన్నీ కూడా మాకు బయలుపరిచారు. ఇదిగో తండ్రి ప్రభా ఆరాధనలో నీ ఆత్మ కుమరింపు దయచేస్తారు. వాక్య పరిశుద్ధ సేవకులకు తెలిపి నీ బోరగా వాడుకొని యాకోబుని ఇచ్చిన అంశాలు మాట్లాడుతూ ఆ నిచ్చిన ప్రభుని యేసుక్రీస్తు అని చెప్పి 7 అంశాలు పంపించారు. ఈ నిచ్చిన పరలోకము గవిని, ఈ నిచ్చిన రక్షణ మార్గం ఇచ్చిన ఈ అనేక అంశాలతో మాతో మాట్లాడారు. ప్రభా మేము నీ కొరకు సిద్ధపడి రక్షణ పొంది ప్రభా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రభా ఇదిగో యాకోబుని ఇచ్చిన ఇదిగో పరలోక ఆకాశం అంటుంది, కానీ ఈ యొక్క నీవు ప్రభా ప్రధాన యాజకుడు ఆకాశ మండలం కూడా ప్రయాణం చేసేటువంటి వాడు కాబట్టి పరలోకం చేరే నేను ఇచ్చిన చెప్పి మాతో మాట్లాడారు. విన్న వాక్యము మా అందరిలో ఫలింపచ్చేయండి. ఎవరిలో అశ్రద్ధ ఉండకూడదు ఆయన, ఎవరిలో కూడా నిరాశ ఉండకూడదు ఆయన, ఎవరు కూడా ఆయన ఇదిగో నిర్లక్ష్యం చేయకూడదు ఆయన. ఇదిగో తండ్రి ప్రభా అందరినీ దీవించి ఆశ్రయించండి. ఇదిగో దినం నిశ్చయించుకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుగా దీవించి ఆశ్రయించండి. వచ్చిన వారు రొట్టెలతో కాదైనా నీ సంపూర్ణ పరిపూర్ణ దీవెనాశాలతో పంపించమని పెట్టుకున్నాను. ఈ దిన దీవెనతో వీరందరూ నింపబడుదురు కాక. ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మరి జయంత్ర గారి కుటుంబం అందరు కూడా ప్రభా ఇదిగో తండ్రి ప్రభా ఈ యొక్క మరి జ్వరాలతో బలహీన పడి ఉన్నారు. యేసు నామములో వారందరికీ ప్రభా నీ రక్త ప్రోక్షణ కలుగును కాక, ఆ వీక్నెస్ అన్ని తీసివేయబడును కాక, అద్భుత స్వస్థత కలుగును కాక అని ప్రార్థిస్తాను. తండ్రి నీకు వందనాలు. నువ్వు స్వస్థత ఇస్తేనే మాకు స్వస్థ వస్తుంది ఆయన, నువ్వు ఇవ్వకపోతే రాదు నాయన. వీక్నెస్ అంతా పోవాలంటే నీ శరీరంతో ప్రోక్షించండి, నీ ఎవరితో ప్రోక్షించండి, నరాల పెంపచండి, గుండె నరములు ఎముకలు మురుగులు కీళ్ళు అన్నిటి ప్రభా నీ రక్తము ప్రభా దూరి మమ్మల్ని బలపరిచి బలహీన ప్రతి బిడ్డను బలపరిచి ఆర్థిక క్షేమము దయచేయమని వేడుకున్నాను తండ్రి నీకు వందనాలు. అలాగే నేను ఎదుగుతండి నీ బిడ్డలు వారి యొక్క కష్టాల నుంచి దశ భాగాలు ప్రథమ ఫలాలు కృతజ్ఞత కానుకలు ఇస్తున్నారు. ఎవరెవరు ఏమిస్తున్నారో నీకు తెలుసు, అన్ని ఎదిగిన దేవుడు ప్రభా దశ భావించే ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి ప్రభా. వారి దశ భాగాల వల్ల సంఘం పోషించబడుతుంది, మేము పోషించబడుతున్నాము కాబట్టి వారి ఇద్దరికి ఏమర్థకుండా 30 రెట్లు 100 రెట్లు 100 రెట్లు వారికి అనుగ్రహించి వారిని బలపరచండి. అలాగే పిలిచిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారి ఆహారము ఆర్జము సమృద్ధిని దయచేయమని వేడుకుంటున్నాం. అలా ప్రభా ప్రథమ ఫలాలు కృతజ్ఞతలు ఎవరు ఏమిచ్చారో ఏ మాత్రం తప్పకుండా వారు ఇచ్చిన దానికి 30 రెట్లు 60 రెట్లు 100 రెట్లు దయచేయమని నీ బాధలు పట్టి ప్రయత్నిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ సన్నిధి పైన మక్కువ కలిగించండి, ప్రేమ కలిగించండి. నువ్వు నీ సేవక ద్వారా మాట్లాడావు, నువ్వు ఏ విధంగా వస్తున్నావు నీకు తెలుసు. నీ పనులు రాలేకపోతున్నావా, నిర్లక్ష్యంగా రాలేకపోతున్నావా అని ప్రశ్నించావు బాబా. మనన్న వాళ్ళు రాలేకపోతే ఒక పద్ధతే, కానీ నిర్లక్ష్యం చేసి రాకపోతే సమస్య. కాబట్టి నిర్లక్ష్యం చేయక ప్రభా సమయాన్ని సరికొచ్చే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి కుటుంబానికి పేరు పేరు దీవించాల్సి డ్యూటీకి వెళ్ళినప్పుడు తోడైందండి, డ్యూటీలు మీరు తోడైందండి, ఎవరి కాలేజీకి వెళ్ళినప్పుడు తోడైందండి. వారి చుట్టూ దగ్గర ఖర్చు వేయండి ప్రభా. మా చుట్టూ ఒక్కొక్క చుట్టూ 1,85,000 తోపంటాయని చెప్పారు. నేను చేసే ప్రతి పని ఆ దోతలు చూస్తాయి కాబట్టి ఉదయం నిబ్బరపరచుకొని పాపానికి తాలువక, అపరాధులకు తావివ్వక, అబద్ధాలు తావివ్వక నిజాయితీగా ప్రభా నీవలే పరిశుద్ధ జీవితం కలిగి జీవించే భాగ్యము మాత్రం దయచేయండి. వారిలో మేము కలిసే ప్రయత్నము నీ తోడు నీ దీవెన అందరికీ దయచేయమని ప్రతి ఒక్కరు ప్రయాణాలు పనులు కాలేజీకి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరి పట్ల మీ కార్యం జరిగించమని మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతి కప్పించుకుంటాం. మా సేవకుడిగా నా కుటుంబం కూడా దీవించండి. నాకున్న బలహీనత మీకు తెలుసు, మా కుటుంబ సమస్యలు మీకు తెలుసు. ఆ సమస్యని తీసివేసి ప్రభా సంతోషానందంగా నీ వాక్యం అందించడానికి నేను కూడా ప్రభా మరి బ్రెయిన్ సరిగ్గా లేకపోతే వాక్యం సిద్ధపరచుకోలేను కాబట్టి నాకు మంచి ప్రభా ఇదిగోతండి బ్రెయిన్ ఇచ్చి మంచిని పరమ జ్ఞానం ఇచ్చి చక్కటి వర్తమానంతో సంఘాన్ని బలపరిచే భాగ్యం దయచేయమని వాయిద్యాలు వాయించే వారిని, ప్రార్థన చేసిన వారిని, ఆరాధన చేసిన వారిని, వాక్యం వినిచిన వారిని అందరినీ కూడా
ప్రతి ఒక్కరిని పేరు దీవించుకొని నీ కృప అప్పించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థనలు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. వారి హార్డెడ్ వారు దయచేసి మహిళా ప్రాంతం మేము క్షమించము సంవత్సరాల్లో తప్పించి వెతకగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము తండ్రి. ఇప్పుడు పరమ తండ్రి సృష్టికర్తగా దేవుని ప్రేమయు ఆయన కుమారులో యేసుక్రీస్తు కృపయు ఆయన పంపించిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము కూడిన మనకు మన కుటుంబాలకు సంఘ బిడ్డలకు బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలకు వీక్నెస్ ఉన్నటువంటి బిడ్డలకు స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు డ్యూటీకి వెళ్తున్న బిడ్డలకు మాకు మా కుటుంబానికి మన సంఘానికి సమస్తానికి ఆయన కృప సదాకాలము తోడయుడిని నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామకే సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి అంత నాశనము యేసుక్రీస్తు అంత మహిమ యుగంతో ప్రభావాలు యుగములు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. కొంచెం లేట్ అయింది, 5 మాటలు చెప్పకపోతే మళ్ళీ మిగిలిపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేయడం జరిగింది. దయచేసి గమనించాలని చెప్పి ప్రభునామంలో మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. Thank you.